గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఆందోళన చెందకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పలువురు మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏం చేయాలో, ఎంత చేయాలో అంత చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై పలువురు మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో గ్యాస్ సరఫరా అంశంపై వివరంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రికి మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయాలో, ఎంత చేయాలో అంతా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని అన్ని ఎఫర్ట్స్ పెట్టి సమస్య లేకుండా ప్రయత్నాలు చేయాలని సీఎం ఆదేశించారు. హోటళ్లు సహా భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని మంత్రులకు చంద్రబాబు సూచనలిచ్చారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా చూడాలని మంత్రులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కనీసం గిరిజనుల సమస్యలు కూడా విన్న పరిస్థితులు లేవని జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మీరెవరూ తనను కలిసి రోడ్లు వేయాలని కోరలేదని, మీ కష్టాలు చూసే రహదారుల నిర్మాణానికి ఉపక్రమించారని అన్నారు. సరైన రహదారి లేకుండా ఇబ్బంది పడుతుంటే చూసి తట్టుకోలేకపోయానని అన్నారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా తనతో పంచుకోవాలని, ప్రజల కష్టాలు విని పరిష్కరించేందుకు మీ ముందుకొచ్చానని గిరిజనులకు స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అల్లూరు జిల్లాలో గిరిజనుల మధ్య ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించారు. అడవి తల్లి బాట పథకంలో భాగంగా నిర్మించిన రహదారుల పరిశీలనకు పాడేరు మండలం నందిగరువు గిరిజన గ్రామానికి వచ్చిన ఆయన దారి పొడవునా గిరిపుత్రులతో మమేకమయ్యారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి ప్రజల మధ్యలోనే నిర్వహించాలని నిర్ణయించిన అధినేత పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో గిరిజనుల చెంతకొచ్చారు. అడవి తల్లి బాట పథకంలో భాగంగా నిర్మించిన రహదారుల పరిశీలనతో గిరిపుత్రుల బాగోగులు తెలుసుకునేందుకు ఆయన అల్లూరు జిల్లాలో పర్యటించారు. ముందుగా అల్లూరు జిల్లా ఓనూరు నుంచి నందిగరువుకు కాలినడకన పయనమైన పవన్ కళ్యాణ్ మార్గమధ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఓనూరు జంక్షన్ వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మార్గమధ్యంలో రోడ్డు పనులను పరిశీలించారు. నందిగరువు జంక్షన్ రోడ్డు, త్రాగునీటి గురించి స్థానికులు మాట్లాడారు. పిల్లలకు బ్యాగులు అందజేశారు. గిరిజనుల తాగునీటి వసతి సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. అల్లూరు జిల్లా నందిగరువులో పార్టీ పతాకాన్ని పవన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరిజన కళాకారుల దింసా నృత్యాన్ని పవన్ కళ్యాణ్ ఆస్వాదించారు. పవన్ సమక్షంలో పలువురు జనసేనలో చేరారు. వారికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఓనూరులో అంగన్వాడీ సెంటర్ను సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించారు. గ్యాస్ సరఫరాలో ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, అందరూ సహకరించాలని మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు తెలిపారు. ఆందోళనతో ఎక్కువ మంది గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తున్నారని చెప్పారు. కుటుంబ అవసరాలకు ఏమాత్రం లోటు లేకుండా చేయటానికే తమ తొలి ప్రాధాన్యం అని చెప్పారు. పైపుడు గ్యాస్ కంపెనీలతోనూ సమావేశం అవుతామని, సిలిండర్ బుకింగ్ ఆన్లైన్లోనే ఉండాలని స్పష్టం చేశాం. సిలిండర్ కావాలంటే ఓటీపీ ఉంటేనే ఇస్తారన్నారు. బ్లాక్ మార్కెటింగ్కు తరలిపోకుండా ఓటీపీ పద్ధతిలోనే సిలిండర్ ఇస్తారని, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొనగా మంత్రి నాదెండ్ల మనోహర్ జూమ్లో పాల్గొన్నారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, సివిల్ సప్లై అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ
గ్యాస్ సరఫరా విషయంలో పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు కూడా దృష్టి సారించి ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. హాస్పిటల్స్, హాస్టల్స్కు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. డొమెస్టిక్ సిలిండర్లు ఎక్కడా ఎఫెక్ట్ కాకుండా చూస్తున్నామని మంత్రులు వెల్లడించారు. ప్రజలు గ్యాస్ రాదేమోనని ఆందోళనతో 70-80% ముందస్తు బుకింగులు చేస్తున్నారని మంత్రులు వివరించారు. అందువల్ల అర్బన్ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల వరకు బుకింగ్ సమయం పడుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే గ్రామాల్లో డబుల్ సిలిండర్ విధానం 32 రోజుల్లో సప్లై చేస్తున్నారని చెప్పారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులకు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే ఊరుకోమని సీరియస్గా వార్నింగ్ ఇచ్చామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆల్టర్నేటివ్ సప్లై చైన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రులు తెలిపారు. హోటల్స్ను రొటేషన్ పద్ధతిలో ఓపెన్ చేయాలని అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. టైమింగ్స్ తగ్గించడం కూడా దీనిలో భాగమని చెప్పారన్నారు. గతంలో చంద్రబాబు చెప్పిన పైపుడు గ్యాస్ ఇప్పుడు నగరాల్లో వరంగా మారిందని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వల్లే పానిక్ రియాక్షన్ ఏర్పడుతోందని, బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పయ్యావుల కేశవ్ అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ప్రధానంగా డొమెస్టిక్ సిలిండర్స్ ఎక్కడ ఎఫెక్ట్ కాకుండా, కుటుంబాలు ఏవైతే ఇవాళ గ్యాస్ మీద ఆధారపడి చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఎఫెక్ట్ కాకోకుండా సప్లై చైన్ మెకానిజాన్ని పర్ఫెక్ట్ కండిషన్లో పెట్టడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు అనంటే ఒక్కసారిగా ఇవాళ పానిక్ రియాక్షన్ మనకు కనపడుతూ ఉంది. ఆ ఆందోళనతో వస్తుందో రాదో అనే ఆందోళనతో నార్మల్గా 1 lakh ఉండాల్సిన దగ్గర ఇప్పుడే ఆల్రెడీ 70%, 80% ఎక్స్ట్రా బుక్ చేస్తున్నారు. ఎవరు బుక్ చేసినా కూడా చాలా రెస్ట్రిక్షన్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. 32 రోజులు అర్బన్ సార్ అర్బన్ ఏరియాస్లో సార్ 25 రోజులు, అర్బన్ ఏరియాస్లో 25 రోజులు, రూరల్ ఏరియాస్లో 32 డేస్, 45 రోజులు రూరల్ ఏరియాస్లో సార్. డబల్ సిలిండర్ అయి ఉంటే సార్ అప్పుడు 32 రోజులు. సో రిపిటేషన్ ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు గైడ్ లైన్స్ పెట్టింది. దాని ప్రకారం సప్లైని మనం రెగ్యులేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే ఇవాళ చాలా ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అన్ని ఆయిల్ కంపెనీలు వచ్చాయి, అందరితోనూ పెట్టాం. వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు డేటా మాకు షేర్ చేయమంటున్నాం. ప్రభుత్వంలో ఏం జరిగేది వాళ్ళకి, వాళ్ళలో కంపెనీల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్కి ప్లేస్ లేదు. ఏ గ్యాస్ డీలర్ అయినా బ్లాక్ మార్కెటింగ్కో దేనికైనా పాల్పడుతున్నాడు అని అంటే మీరు ఇమీడియట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. గవర్నమెంట్ కూడా క్షేత్రస్థాయి వరకు చెప్తున్నాం, కంపెనీలకు చెప్పాం, సీరియస్ యాక్షన్ ఉంటుంది. గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. పనులు ప్రారంభించిన 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. అండర్ గ్రౌండ్ వాటర్, వీధి దీపాలు, సిమెంట్ రోడ్డు వేస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణంలో ప్రస్తుతం 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ సంవత్సరం జూన్ నాటికి అధికారులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాలు పూర్తి చేస్తామని వెల్లడించారు. 2028 డిసెంబర్ నాటికి ఐకానిక్ భవనాలు పూర్తి అవుతాయని స్పష్టం చేశారు. రాజధాని గ్రామాలలో నిర్వహించిన గ్రామ సభలు వాడివేడిగా సాగాయి. తుళ్లూరు మండలం అనంతవరం, నెక్కల్లులో గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. గ్రామ సభలలో రైతులు తమ సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకొచ్చారు. అనంతవరంలో గత కొంతకాలంగా గ్రామ కంఠం సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ కంఠం సమస్యలపై కమిటీ వేశామని, నివేదిక రాగానే రైతులకు న్యాయం చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ తాడికొండ నుంచి రాయపూడి రోడ్డు చాలా అధ్వానంగా ఉందన్నారు. రాజధానిలో జోరుగా పనులు సాగుతుండటంతో భారీ వాహనాల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని చెప్పారు. రోడ్డు నిర్మాణానికి R&B శాఖ ఇప్పటికే టెండర్లు పూర్తి చేసిందని వివరించారు. ఇప్పటికే రహదారి నిర్మాణానికి R&B శాఖ టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామన్నారు. 6 నెలల్లోగా రహదారి అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు. రాజధాని అమరావతిలో ట్రంక్ రోడ్లు, LPS లేఅవుట్ల డెవలప్మెంట్, ఇతర భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 30,000 మంది కార్మికులు, సిబ్బంది, ఉద్యోగులు నిరంతరం పనులు చేస్తున్నారని మంత్రి నారాయణ చెప్పారు. ఇప్పుడు గ్రామ కంఠాల కూడా ఉద్దేశంతో డిజైన్లు చేయించాం. అయితే ఇక్కడ ఉన్న ఎవరైతే రైతు సోదరులు కావచ్చు, ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరి యొక్క అభిప్రాయం తీసుకుని గ్రామ సభ పెట్టి దాని మీద ముందుకు పోవాలని ఉద్దేశించి ఈరోజు గ్రామ సభ పెట్టాము. దాంట్లో 1-2 విషయాలు యాక్చువల్గా
చెప్పడం జరిగింది. ఏదైతే ఇక్కడ హెల్త్ సెంటర్ ఉందో అది పడిపోయే స్థితిలో ఉంది, పిచ్చులు ఊడిపోతున్నాయి అన్నారు. ప్రైమరీ స్కూల్ ఒకటి, ఆ రెండింటిని ఇమీడియట్గా అధికారులు వెరిఫై చేయమన్నాను. అది నిజంగా ఉంటే ఇమీడియట్గా ఆ రెండింటిని సిఆర్టీ తరఫున శాంక్షన్ చేస్తామని శ్రావణ్ గారికి యాక్చువల్గా శాసనసభ్యులకి చెప్పడం జరిగింది. అదేవిధంగా చెరువు చుట్టూ యాక్చువల్గా వాళ్ళు బండి డెవలప్ చేసి గ్రీనరీ చేయమన్నారు. దాన్ని ఇమీడియట్గా దాన్ని కూడా చేయిస్తాం. కళ్యాణ మండపం కావాలని ఎక్కడ అనేది యాక్చువల్గా ఎమ్మెల్యే గారు వాళ్ళు కలిసి డిసైడ్ చేస్తే దాన్ని కూడా యాక్చువల్గా చేయిస్తాం. ఇది కాకుండా గ్రామ కౌంటర్ సమస్యలు దాదాపు ఒక 10 మంది తీసుకొచ్చారు. దానికి ఒక కమిటీ వేస్తున్నాం. ఆ కమిటీ ఎవరైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరినీ యాక్చువల్గా కలవమని వాళ్ళతో రిపోర్ట్ తీసుకోమన్నాం. ఆ కమిటీ ఫైనలైజ్ తొందరలో వచ్చేస్తుంది. ఎందుకంటే గ్రామ కంటాలు, రోడ్డు హిట్స్ మరియు జరీబ్ నాన్ జరీబ్ ఉన్నాయి. జరీబ్ నాన్ జరీబ్ ఫైనలైజ్ చేసాము, రోడ్డు హిట్స్ ఫైనలైజ్ చేసాము. అనంతరం ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై గ్రామ సభను నిర్వహించామన్నారు. అనంతవరంలో 32 కోట్ల విలువైన పనులు, నెక్కల్లులో 24 కోట్ల రూపాయల విలువైన పనులు చేయాలని నిర్ణయించామన్నారు. గ్రామస్తుల సూచనల సలహాలు ప్రకారం చేయటం జరుగుతుందన్నారు. ఎలక్ట్రికల్ వర్క్స్, మంచినీటి సరఫరా, అవసరమైతే సామాజిక అవసరాలు ఏవైతున్నాయి, కమ్యూనిటీ హాల్స్, ఇతర సౌకర్యాల మీద ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. వ్యక్తిగత అంశాలు ఏమన్నా సరే వాటిని కూడా వివరాలు సేకరించి వాటి పరిష్కారం కోసం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అనంతవరం గ్రామంలో దాదాపు 32 కోట్ల రూపాయలు విలువ చేసే పనులన్నింటినీ కూడా చేయాలని 1978లో ఎమ్మెల్యేగా చేసిన పోతిన చిన్న ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ఆయన చిన్న వయసులోనే మహాత్మా గాంధీ ఆశయాలను అందిపుచ్చుకొని స్వాతంత్ర ఉద్యమంలో పనిచేశారన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. నగరాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని, నగరాల కులస్తులు ఎప్పటికీ ఆయన్ని స్మరించుకుంటారని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్లో ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పోతిన చిన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, సంఘం నాయకులు పాల్గొని పోతిన చిన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోతిన చిన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందన్నారు. ఆయన ఆ రోజుల్లోనే ఎమ్మెల్యేగా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారన్నారు. కార్మిక నాయకుడిగా వ్యాపారవేత్తలకు పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి అవకాశాలు పెంపొందించేలా కృషి చేశారన్నారు. కులాలు, మతాలకు అతీతంగా సమర్థత, సామర్థ్యం పెంచుకొని, సామాజిక సమతుల్యం పెంచుకొని ప్రతి కులంలో రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నానని, నియోజకవర్గంలో సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. పోతిన చిన్న భౌతికంగా దూరమై ఇన్నేళ్లైనా నేటికి ఆయన్ను స్మరించుకుంటున్నామని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విలువలతో కూడిన రాజకీయం చేయాలన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నట్లు తెలిపారు. ఈ కులాల ద్వారా మన వాళ్ళకి ఎలా తీసుకురావాలి, ఎలా గుర్తింపు తీసుకురావాలి అనేది దాని మీద ఆయన చాలా కష్టపడ్డారు. కాబట్టి నగరాలు కులస్తులు ఎప్పటికీ కూడా ఆయన్ని మర్చిపోతారని నేను అనుకోను. దాంతోపాటు ఆయనకి మంత్రివర్గంలో చేరడానికి అవకాశం వస్తే కూడా నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే మంచిది, ఎక్కువ ఉపయోగపడతారని పాలగడు వెంకటరావు గారికి ఇమ్మని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇందాక ఆయన వెంకటరావు గారు చెప్పినట్లు ఆ రోజుల్లో డెఫినెట్గా సోలమన్ రాజు గారు నాకు కూడా బాగా తెలుసు. నన్ను కూడా ఎంకరేజ్ చేసిన వ్యక్తి సోలమన్ రాజు గారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కృష్ణారావు గారు కూడా ఉండేవారు. వాళ్ళందరూ కూడా కలిసి ఆ రోజుల్లో చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేయటంలో ఈయన ఒక కార్మిక నాయకుడు అంటే ఎప్పుడూ కూడా ఇండస్ట్రీస్కి ఎగెనిస్ట్గా మాట్లాడుతుంటారు. ఈయన అలా కాదు, ఎప్పుడూ కూడా వ్యాపారవేత్తలకి, ఇండస్ట్రియలిస్టులకి ఏ విధంగా సహాయపడాలనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఎన్నో విధాలుగా చేయడం జరిగింది. అయితే భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో కులాలు, మతాలుకి అతీతంగా సమర్థత, సామర్థ్యం పెంచుకొని
సామాజిక సమతుల్యం పాటించుకొని ప్రతి కులంలో కూడా రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం ఉన్నది. అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరాల కులస్తులను బీసీల్లో చేర్చాలనేది పోతిన చిన్న చిరకాల వాంఛని, దాన్ని తీర్చింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మిగిలిన జిల్లాల్లో కూడా నగరాలను బీసీల్లో చేర్చడం జరిగిందన్నారు. తాను మేయర్గా ఉన్నానంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కారణమన్నారు. బీసీ మహిళగా తనను మేయర్గా చేశారన్నారు. ఏదైతే మా కులాన్ని బీసీల్లో చేర్చాలని ఒక అంశాన్ని రాజశేఖర రెడ్డి గారు వద్దకు తీసుకెళ్ళడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఎంతో పెద్ద మనసు చేసుకొని మా కులాన్ని బీసీల్లోన ఆ రోజు 5 జిల్లాలని బీసీల్లోన పెట్టడం జరిగింది. ఈరోజు ఏ పార్టీలోన ఎవరు ఏ సీట్ తెచ్చుకొని ఈరోజు పోటీ చేస్తున్నా కానీ అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఘనత. అలాగే మిగతా 8 జిల్లాలని మళ్ళీ బీసీల్లో కలిపిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందుకు వస్తోందన్నారు. అర్హులందరికీ పింఛన్లు అందాలి, ఇళ్ల స్థలాలు అందాలి, ప్రభుత్వ పథకాలు కూడా అందాలి. ఇదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ కుమ్మరిపాలెం సెంటర్లో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి తమ సమస్యలను విన్నవించారు. ఎంపీ కేశినేని శివనాథ్ ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందుకు వస్తోందని చెప్పారు. ప్రజా సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అధికారులతో కలిపి ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు ప్రభుత్వం తెలుసుకుంటోందన్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు చేపడుతున్నామన్నారు. అర్హులందరికీ పింఛన్లు అందాలి, ఇళ్ల స్థలాలు అందాలి, ప్రభుత్వ పథకాలు అందాలి. ఇదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ప్రజలకిచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేసి చూపించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని అన్నారు. రకరకాల సమస్యలు ఉంటాయి. మీకు వచ్చిన సమస్యలు మీరు ఇస్తే మీకు 24 గంటల్లో అధికారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, మీరు ఇచ్చే ఫోన్ నెంబర్కి. అంతేకాకుండా 2 రోజుల లోపల అధికారి వచ్చి మీ సమస్యలను పట్టించుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించే విధంగా ఉండబోతుంది. ఇది ప్రతి వారం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవాళ ఈ 38వ డివిజన్లో జరగడం, ఇక్కడికి నేను కానీ బుద్ధాయంకులు గారు కానీ అందరు నాయకులు రావడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఏ సమస్యలు ఉన్నా ఇవాళ మీరు ఇచ్చే నంబర్కి 24 గంటల లోపల మెసేజ్ వస్తుంది. 48 గంటల లోపల అధికారులు వస్తారు. అధికారులు మీ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ మీకు వచ్చి ఈ సమస్యను పరిష్కరించాం, దీనివల్ల మేము పరిష్కరించలేకపోతున్నాం అనేది మీకు సమాధానం చెప్పే విధంగా. అనంతరం మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాలతో క్రమం తప్పకుండా ప్రజా దర్బారు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేడు కుమ్మరిపాలెం సెంటర్లో 12వ ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించామని తెలియపరిచారు. ప్రజలు తెలిపిన సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేలా కేశినేని చిన్ని చర్యలు చేపడుతున్నారని అన్నారు. వేసవి ఎండల దృష్ట్యా నగరంలోని ప్రతి కూడలి, ప్రతి డివిజన్లో ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండేలా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండాబు మహేశ్వరరావు తెలిపారు. బయట ఒక వాటర్ బాటిల్ కొనాలంటే 15 నుండి 20 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని, అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్పొరేషన్ సహకారంతో నగరంలోని అనేక కేంద్రాలలో ఉచితంగా చల్లటి తాగునీరు అందుబాటులో ఉంచామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ దుర్గాపురం ప్రాంతంలో కార్పొరేటర్ వీరమాచినేని లలిత కిషోర్ ఆధ్వర్యంలో వేసవి కాలంలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం అక్కడికి వచ్చిన పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ముఖ్యంగా
విజయవాడ నగరంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు. వేసవి కాలంలో ప్రజలు ఎండవేడిమితో ఇబ్బంది పడకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందో అప్పుడల్లా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. కార్పొరేషన్ సహకారంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్పొరేషన్ సహకారంతో నగరంలోని అనేక కేంద్రాలలో ఉచితంగా చల్లటి త్రాగునీరు అందుబాటులో ఉంచామన్నారు. ప్రత్యేకంగా అసంఘటిత కార్మికులు, ముఠా వర్కర్లు, ఆటో డ్రైవర్లు, రోడ్లపై పనిచేసే కార్మికులకు ఈ చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఈ కాలంలో వారికి త్రాగునీరు అందుబాటులో ఉండేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మజ్జిగ కేంద్రాలు అలాగే మంచినీటి కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఎంత ఖర్చైనా పర్లేదు, ముందు మా ప్రజల్ని, ముఖ్యంగా అసంఘటిత కార్మికులు, ముఠా వర్కర్లు, రోడ్ల మీద కిరాయిల కోసం రిక్షాలు కానీ, మరి బళ్ళు కానీ, ఆటోలు కానీ, వీళ్ళందరికీ, అలాగే ఆటో డ్రైవర్ సోదరులకి, వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండటానికి పెద్ద ఎత్తున చలివేంద్రాలు ఎప్పుడో అధికారంలోకి వచ్చినా పెడతాం జరుగుతూ ఉంది. గత 2 సంవత్సరాలు కూడా పెట్టాం, ఈ సంవత్సరం కూడా అన్ని చోట్ల పెట్టాం. అంతేకాకుండా మా పార్టీ నాయకులు, మా కార్పొరేటర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ ఇంటి ఏరియాలో వాళ్ళ ఇంటి ముందే ఇలాంటి చలివేంద్రాలు పెట్టి ప్రజలకి మజ్జిగ పోస్తున్నారు. అలాగే చల్లటి తాగునీరు కూడా అందుబాటులో తీసుకొస్తుంది. ఈసారి తొందరగా పెట్టడం జరిగింది. ఎందుకనంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ ఎండలో దృష్టిలో పెట్టుకుని ఈసారి తొందరగా పెట్టడం జరిగింది. ఇవాళ ఈ చలివేంద్రం ఓపెనింగ్కి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బాండా ఉమామహేశ్వరరావు గారు రావడం సంతోషంగా ఉంది. ఆయన ప్రజలకు ఇప్పటికే అన్ని డివిజన్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్లు ప్రతి ఒక్కళ్ళు మాకు చెప్పలేదు అనుకునే కంటే మనం సొంతంగా ఎందుకు పెట్టకూడదు అనేది ఆలోచించి గవర్నమెంట్ పెడితేనే మన ఓపెనింగ్లకు పిలవాలా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. ఈ కార్యక్రమంలో 27, 28 డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. గృహ వినియోగానికి గ్యాస్ సిలిండర్ల కొరత లేదన్నారు. బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనవసరంగా బుకింగ్లు చేసుకోవద్దు. ఇంటి గ్యాస్కి వచ్చే ఇబ్బంది లేదు. కమర్షియల్ గ్యాస్కి ఏదైనా ఇబ్బంది ఉంటుందేమో కానీ ఇబ్బందే లేదు. గౌరవ ప్రధానమంత్రి గారు నిరంతరం మానిటర్ చేస్తున్నారు. పెట్రోలియం మంత్రి గారు కూడా మానిటర్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళ ఐఓసీకి, బీపీసీఎల్కి వెళ్ళి ఫ్యాక్టరీలకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ని బీపీసీఎల్కి వెళ్ళి సిలిండర్లు చెక్ చేస్తున్నాం. ఈ వదంతులను అడ్డు పెట్టుకుని కొంతమంది బ్లాక్ మార్కెట్లో అమ్మడానికి చాలా రకాల వదంతులు చేస్తున్నారు. అటువంటి వదంతుల్లో చేసిన వారిని, బ్లాక్ మార్కెట్లో అమ్మటానికి ప్రయత్నించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతి ముస్లిం రంజాన్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని, అల్లాహ్ దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాల వారికి చేయూతనిచ్చేలా రంజాన్ కిట్లను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన మైనార్టీ నాయకులు అలీ, నజీబ్ మిత్ర బృందాన్ని ఎంపీ అభినందించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 42, 43 డివిజన్లకు చెందిన మైనార్టీ కమిటీల ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాల వారికి రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం భవానీపురంలోని నగరపాలక సంస్థ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ ముందుగా పేద ముస్లిం కుటుంబాల వారికి రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలు చేస్తూ అల్లాహ్ కృప కోసం ప్రార్థనలు చేస్తారన్నారు. ప్రతి ముస్లిం రంజాన్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాల వారికి చేయూతనిచ్చేలా రంజాన్ కిట్లను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన మైనార్టీ నాయకులు ఆలీ, నజీబ్ మిత్ర బృందాన్ని ఎంపీ అభినందించారు. అన్ని మతాలు, అన్ని పండుగలు జరుపుకునే నగరం ఏదన్నా ఉందంటే అది మన విజయవాడ నగరమే. అది ఈ నగరానికి ఉన్న విశిష్టత. అందరం రంజాన్ జరుపుకుంటాం. హిందూ మతం అని కాకుండా, ముస్లిం అని కాకుండా, క్రిస్టియన్ అని కాకుండా రంజాన్ జరుపుకుంటాం, క్రిస్మస్ జరుపుకుంటాం, దసరా జరుపుకుంటాం. ఇట్లా అందరం కలిసికట్టుగా ఏదన్నా నగరంలో ఎటువంటి విభేదాలు లేకుండా జరుపుకునే ఉందంటే అది విజయవాడ నగరం. తప్పకుండా మీ అందరూ కూడా చక్కగా రంజాన్ జరుపుకోవాలి. అది నిజంగా చాలా చక్కటి కార్యక్రమం పెట్టారు మీరు, మీ మిత్రులు అందరూ కలిసి. అలీ అండ్ ఫ్రెండ్ సర్కిల్ చక్కటి ప్రోగ్రాం పెట్టారు. పేద ముస్లిం మహిళలకి వాళ్ళ రంజాన్ తోఫా వాళ్ళ ఇళ్లలో పండుగ వాతావరణం చూడాలని కోరిక.
కనుక చాలా బాగుంది. రేపు కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలోనే ఇఫ్తార్ ఇవ్వబోతున్నారు. అట్లాగే మనందరం విజయవాడ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో 18వ తారీఖు మళ్ళీ మనందరం కలిసి మళ్ళీ ఇఫ్తార్ విందు ఇక్కడ చిత్తనగర్ ఈద్గాలో జరుపుకున్నాం. అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, క్లస్టర్ ఇన్ఛార్జి మాజీ కార్పొరేటర్ ఏదిపాటి రామయ్య, మార్కెట్ యార్డ్ కమిటీ ఉపాధ్యక్షులు పాలమాధవ, టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు షాబుద్దీన్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలో ఉన్న 15,000కు పైగా మైనార్టీ కుటుంబాలకు తమ స్వంత ఖర్చులతో రంజాన్ తోఫాను పంపిణీ చేస్తున్నామని, రాబోయే 6 రోజుల్లో ప్రతిరోజు 2 డివిజన్లలో రంజాన్ తోఫాను పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించి మైనార్టీ సోదరులకు సహాయం అందజేస్తామని అన్నారు. 64వ డివిజన్ కండ్రిక మజీదీ హబీబీ వెనుక వైపు ఉన్న గ్రౌండ్లో డివిజన్లోని 1000 మైనార్టీ కుటుంబాలకు ప్రభుత్వ వైపు సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జి రవికుమార్తో కలిసి పవిత్ర రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫా అందించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో కఠోర ఉపవాస దీక్షలతో రంజాన్ మాసాన్ని ఆచరిస్తారని, ఈ పవిత్ర మాసంలో అల్లాహ్ను ప్రార్థిస్తూ రాష్ట్రం, దేశం, ప్రపంచం సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో మైనార్టీ సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఏలూరు రోడ్డులోని కబరస్థాన్ అభివృద్ధికి సుమారు 1.30 కోట్లు, బందర్లాకుల సమీపంలోని కబరస్థాన్ అభివృద్ధికి 70 లక్షలు, అలాగే సింగునగర్, పాయకాపురం ప్రాంతాల్లో మైనార్టీ అవసరాల కోసం 40 లక్షలకు పైగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. మసీదుల నిర్మాణానికి అవసరమైన స్థలాలు, మదర్సాల ఏర్పాటు కోసం కూడా స్థలాలను అందజేసినట్లు తెలియజేశారు. ఈరోజు 64వ డివిజన్లో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి సుమారు 1000 మైనార్టీ కుటుంబాలకు రంజాన్ తోఫాను అందజేయడం ఆనందంగా ఉందని, నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు, రాబోయే 6 రోజుల్లో ప్రతిరోజు 2 డివిజన్లలో రంజాన్ తోఫాను పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించి మైనార్టీ సోదరులకు సహాయం అందజేస్తామని, మైనార్టీ సోదరులకు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎప్పుడూ మైనార్టీలకు ఎవరూ చేయనటువంటి కార్యక్రమాలు అనేకమైన చేశాం. ఏలూరు రోడ్లో కబరస్థానికి 1,30,00,000 ఇచ్చాం. బందర్లాకుల దగ్గర కబరస్థానికి 70 లక్షల రూపాయలు ఇచ్చి బాగు చేశాం. సింగనగర్లో, పాయకాపురంలో 40 లక్షలు, 30 లక్షలు ఇచ్చి బాగు చేశాం. అలాగే మసీదులన్నింటికి స్థలాలు కావాలంటే స్థలాలు ఇచ్చాం. మదర్సాలు పెట్టుకుంటామంటే స్థలాలు ఇచ్చాం. అన్ని రకాలుగా 2014-19లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, మళ్ళా ఇప్పుడు 2024లో మళ్ళీ ఎమ్మెల్యే అయినాక మైనార్టీలకి అండ దొరికింది. మైనార్టీలకు నిత్యం అండగా ఉంటా ఉన్నాం. ఇవాళ పవిత్ర రంజాన్ సందర్భంగా ఈ నియోజకవర్గంలో 15,000 పైన ఉన్నటువంటి మైనార్టీ కుటుంబాలన్నింటికి కూడా రంజాన్ తోఫాన్ ఇస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి సుమారు 1000 మంది దాకా ఉన్నటువంటి మైనార్టీ కుటుంబాలకి రంజాన్ తోఫాన్ ఇచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. రాబోయే 6 రోజుల్లోపు ప్రతిరోజు 2 పూట్ల 2 డివిజన్లో ఈ కార్యక్రమం ద్వారా మైనార్టీలకి రంజాన్ తోఫాన్ అందజేస్తాం. మైనార్టీలు ఈ 70,000లో మేజర్గా ఈ 15,000 ఓటింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా బోండావమ్మ గారి వెనక ఆయన వెన్నుతట్టి ఆయన వెనక ఉన్నారు. దాని నిమిత్తం ఆయన ఆదేశాల మేరకు ఈ 64వ డివిజన్లో ఈరోజు రంజాన్ మాసంలో ముస్లిమ్స్ అందరికీ రంజాన్ తోఫా ఏర్పాటు చేయమంటం జరిగింది. ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ డివిజన్లో ఎంతమంది అయితే మైనార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారో అంతమందికి 850 కుటుంబాలకి ఈరోజు తోఫా ఇక్కడ రంజాన్ తోఫా ఇవ్వటం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది.
ప్రతి ముస్లిం కుటుంబం పవిత్ర రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ నగరంలో రంజాన్, క్రిస్మస్, దసరా ఏ పండుగనైనా అన్ని కులాల వారు కులమతాలకు అతీతంగా జరుపుకుంటారని, ఇదే విజయవాడ విశిష్టత అని అన్నారు. ఇటువంటి విజయవాడ నగరంలో జన్మించటం, పార్లమెంటు సభ్యులు కావటం తనకెంతో గర్వంగా ఉందని శివనాథ్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్లోని చిట్టినగర్ ఈద్గా ప్రాంగణంలో అమ్మసేవ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఆర్ మాధవ్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లిం కుటుంబాల వారికి రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్ర మాసం అన్నారు. రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాలు సైతం సంతోషంగా పండుగ జరుపుకునేందుకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేసేందుకు ముందుకొచ్చిన ట్రస్ట్ నిర్వాహకుడు మాధవ్ను ఎంపీ అభినందించారు. విజయవాడ నగరంలో రంజాన్, క్రిస్మస్, దసరా ఏ పండుగైనా అన్ని కులాల వారు కులమతాలకు అతీతంగా జరుపుకుంటారని, ఇదే విజయవాడ విశిష్టత అన్నారు. ఇటువంటి విజయవాడ నగరంలో జన్మించడం, పార్లమెంటు సభ్యులు కావటం తనకెంతో గర్వంగా ఉందని శివనాథ్ అన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పేద ముస్లిం మహిళలకి సేవా కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమం ఎటువంటి కార్యక్రమం అయినా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నందుకు తప్పకుండా తమ్ముడిని ఆశీర్వదించాలని ఎన్ని షెడ్యూల్ ఉన్నా కూడా రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేసే మనకు విజయవాడ నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే మత సామరస్యం లేకుండా అన్ని పండగలు చేసుకునే నగరం ఏదన్నా ఉందంటే అది విజయవాడ నగరం. అదే విశిష్టత విజయవాడ నగరానికి. దసరాకి ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులతో చేసుకుంటాం. రంజాన్ కూడా హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ జరుపుకుంటాం. అదేవిధంగా క్రిస్మస్. అదే ఇటువంటి గొప్ప నగరంలో పౌరులైనందుకు మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అందరం కూడా ఇక్కడున్న మత సామరస్యత ఎక్కడా లేదు. చక్కగా ఎంతోమంది హిందువులు, ముస్లిం పేద మహిళలను ఆదుకుంటాం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా అందరూ కూడా రంజాన్ బ్రహ్మాండంగా జరుపుకోవాలి. అదేవిధంగా రేపు రాబోయే ఉగాది ఉంది. ఉగాది, రంజాన్ రెండు కూడా చక్కగా జరుపుకుని విజయవాడకున్న మత సామరస్యాన్ని కాపాడే విధంగా ఉండాలని మా అమ్మ సేవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి చేతుల మీదుగా రంజాన్ తోఫా అందజేయడం జరిగింది. హిందూ ముస్లిం ఎక్కడున్నా బాయి ఉంటాం. అందరూ కూడా చల్లగా ఉండి అల్లా ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇంకేనా కార్యక్రమం చేస్తాం తెలియజేయండి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎండి ఫతావుల్లా, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పి మాధవ, 48వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు జోగేష్, డైరెక్టర్ రాము, షాదీఖానా కార్యదర్శి అక్బర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచించిన విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అన్ని చోట్ల రక్తదానం, మొక్కల పంపిణీ, ఆహారం పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను తెలిపారు. జనసేన పార్టీ ద్వారా సామాన్య ప్రజానికానికి సేవలు అందించాలి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అట్టడుగు వర్గాలకు తీసుకువెళ్తామన్నారు. విద్యాధరపురం ఆర్టీసీ డిపో సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనేక మంది కార్యకర్తలు, వీర మహిళలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ, నేడు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం, మొక్కల పంపిణీ, ఆహార పంపిణీ కార్యక్రమాలు చేశామన్నారు. పవన్ కళ్యాణ్ సూచించిన విధంగా సేవ చేసేందుకు ఉన్నామన్నారు. జనసేన పార్టీ ద్వారా సామాన్య ప్రజానీకానికి సేవలు అందించాలని, ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అట్టడుగు వర్గాలకు తీసుకువెళ్తామని తెలిపారు. గ్రామాలు, నగరాల అభివృద్ధి, రాష్ట్రం చేసే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకువెళ్లడంలో ముందుంటామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా ప్రజల ముందుకు వెళ్తుందన్నారు. ప్రజల మన్ననలు పొంది ప్రజాక్షేత్రంలో కూడా ముందుంటుందన్నారు. కూటమి నియమ నిబంధనలకు అనుగుణంగా కూటమి పార్టీని ముందుకు తీసుకువెళ్తామన్నారు. మేమంతా కూడా సేవ చేయడానికి ముందున్నాం. ఇవాళ ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క నాయకుడు, వీర మహిళలు అందరూ కూడా జనసేన పార్టీని ముందంజలో తీసుకెళ్తూ జనసేన పార్టీ ద్వారా సామాన్య ప్రజానీకానికి సేవలు అందించాలి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అట్టడుగున వర్గాల వరకు కూడా తీసుకెళ్లే విషయంలో కానీ, గ్రామాల యొక్క అభివృద్ధి, అలానే నగరాల యొక్క అభివృద్ధి, రాష్ట్రం చేసే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలను కూడా
జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్ళే మార్చి 24న నిరుపేదలకు అండగా సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జు ఈశ్వరయ్య తెలిపారు. పేదలకు ఇల్లు, ఇంటి స్థలం, సాగు భూమి, పింఛన్ల సాధన కోసం ఈ ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు ఇవ్వాలని కూడా కోరారు. రిట్కో ఇళ్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని, సొంత ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు, ఇంటి స్థలము, రేషన్ కార్డులు, పెన్షన్స్ డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు, డిఆర్ఓ, ఆర్డీఓ కార్యాలయాలు, మండలాఫీసులు, సచివాలయ పరిధి వరకు పెద్ద ఎత్తున ఇంటి స్థలం కోరేటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, నూతనంగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేటువంటి వాళ్ళు, పెన్షన్స్ రద్దు అయిపోయినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ సమీకరించి ఆందోళన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ఈ ఆందోళనలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనమని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని, ఇంటి నిర్మాణం కోసం 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి, అర్హత కలిగినటువంటి వారందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు పూర్తి కావస్తా ఉన్నప్పటికీ వారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమాత్రం కూడా అమలుకు నోచుకోనటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మేము గతంలో కూడా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున అప్లికేషన్లన్నీ కూడా ఫిల్ చేసి లక్షల సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వం ముందు త్రూ జిల్లా కలెక్టర్ల ద్వారా, ఎంఆర్ఓల ద్వారా విన్నవించడం జరిగింది. అయితే దానికి ఇంతవరకు పరిష్కార మార్గం కానీ, ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో 1 సెంటు స్థలం ఇచ్చినటువంటి పరిస్థితి కానీ లేదు. ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ జనసేన అని, జన సైనికులే జనసేన బలమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, తెలుగుదేశం యువ నాయకులు బోండా రవితేజ అన్నారు. జనసేన పార్టీ ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని కూటమితో జతకట్టి అద్భుత విజయాన్ని సాధించిందని అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న కాలంలో కూటమితో కలిసి జనసేన పార్టీ అద్భుత పాలన సాగించాలని ఆకాంక్షించారు. విజయవాడ రామవరపాడులో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ రామవరపాడు గ్రామాధ్యక్షులు అడ్డగిరి రామకృష్ణ, రామవరపాడు జనసేన పార్టీ యువ నాయకులు పమిడిముక్కల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ, గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు చలమలశెట్టి రమేష్ బాబు, యార్లగడ్డ వెంకట్రావు సోదరుడు సతీష్, గరికపాటి శివశంకర్, కొల్లా ఆనంద్ కుమార్, బాలాజీ జనసేన ముఖ్య నాయకులు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ జనసేన అని, జన సైనికులే జనసేన బలమని, జనసేన పార్టీ ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని కూటమితో జతకట్టి అద్భుత విజయాన్ని సాధించిందని గుర్తు చేశారు. ఆనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మద్దతిచ్చారని, నాడే వైసీపీ పతనం మొదలైందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న కాలంలో కూటమితో కలిసి జనసేన పార్టీ అద్భుత పాలన సాగించాలని ఆకాంక్షించారు.
ముందుగా గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు చలమశెట్టి రమేష్ బాబును, రామవరపాడు జనసేన పార్టీ నాయకులు పవన్ తదితరులు ఘనంగా సన్మానించారు. 2014లో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రశ్నించడం కోసమే పార్టీని ఎస్టాబ్లిష్ చేసి మరి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 2019లో ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ 2024లో మరి రాష్ట్ర స్థాయిలో ఎవరు ఊహించిన మెజార్టీతో పిఠాపురం ఎమ్మెల్యేగా, మరి ఇప్పుడు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రయాణం అందరికీ కూడా ఒక ఆదర్శం. మరి సొంత నిధులతో అనేక మంది రైతుల్ని లక్షల రూపాయలు ఇచ్చి మరి ఆదుకున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఒక గొప్ప కథానాయకుడే కాదు, గొప్ప రాజకీయ నాయకుడిని కూడా ప్రూవ్ చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రజల కోసం ఏర్పడినటువంటి కూటమి, ఈ కూటమి 10 సంవత్సరాలు ఉండాలి అని ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు అడుగేస్తా ఉన్నారు. జనసేన పార్టీ పెట్టి 12 సంవత్సరాలు, 13వ సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరాలకు అడుగు పెడతా ఉంది. ఎన్నో ఉడిదొడుగులు తట్టుకొని కేవలం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టం మీదే జనసేన పార్టీ ఈ స్థాయికి వచ్చింది. నడిపే కొద్దీ మేము కూడా మా జన సైనికులు అందరం ముందుండి పార్టీ కోసం ముందుండి నడిపిస్తాము. అలాగే మా పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు వరకు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 150 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు చెప్పలేని మందితో ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారికి పార్టీ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఆన్లైన్ విద్యా విధానంతో ఎంతగానో కృషి చేస్తున్న ఫిజిక్స్ వాలా ఇప్పుడు ఆఫ్లైన్ విద్యా విధానంతో విద్యాపీఠ్గా మన ముందుకు వచ్చిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. సుదూర ప్రాంతాల విద్యార్థులకు సైతం స్మార్ట్ క్లాసెస్తో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ను నగరంలో ప్రారంభించడం అభినందనీయమన్నారు. రానున్న కాలంలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని ఎంపీ ఆకాంక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో మేటి అయిన ఆన్లైన్ ఫిజిక్స్ వాలా ఇప్పుడు నగరంలోని బెన్ సర్కిల్ నందు తమ ఆఫ్లైన్ బ్రాంచ్ అయిన విద్యాపీఠ్ను నూతనంగా ప్రారంభించింది. ఈ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పెనమలూరు ఎమ్మెల్యే పోడే ప్రసాద్, ఫిజిక్స్ వాలా ప్రతినిధులు మహమ్మద్ నజీర్, అమిత్ సింగ్, విద్యాపీఠ ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఫిజిక్స్ వాలా ఆన్లైన్లో క్లాసులు బోధిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న సంగతి తెలిసిందేనని, మొదటిసారిగా ఆఫ్లైన్ విద్యా విధానంతో నగరంలోని బెన్ సర్కిల్ నందు విద్యాపీఠ్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. దాదాపుగా ఫిజిక్స్ వాలా 250 బ్రాంచ్లతో విస్తరించి ఉన్న సంగతి తెలిసిందేనని, విజయవాడ, విశాఖపట్నం కేంద్రంగా ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం మొదలమన్నారు. సుదూర ప్రాంత విద్యార్థులకు సైతం ఈ కోచింగ్ సెంటర్ అనువుగా ఉంటుందని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించడానికి ఒక వేదిక అవుతుందని చెప్పుకొచ్చారు. రానున్న కాలంలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని ఎంపీ ఆకాంక్షించారు. ప్రప్రథమంగా విజయవాడలోకి రావడం, అందులో విశాఖపట్నం విజయవాడ క్యాంపస్ల కింద డే అండ్ రెసిడెన్షియల్ ఒక కోచింగ్ సెంటర్, అది కూడా అత్యాధునిక పద్ధతిలో లైవ్ డెమాన్స్ట్రేషన్ యాప్ ద్వారా సుదూర ప్రాంతాల్లో ఉన్న రూరల్ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కూడా లైవ్ క్లాసులు చూసే విధంగా యాప్ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా విజయవాడలో ఒక కోచింగ్ సెంటర్ విత్ స్మార్ట్ క్లాస్తో జరగడం ఇదే మొదటిసారి. ముందుగా ఇక్కడ ఫ్రాంచైజీ నిర్వాహకులకి, అంతేకాకుండా సుధాకర్ రెడ్డి గారికి, శ్రీనివాస్కి, అంతేకాకుండా ఫిజిక్స్ వాలా సౌత్ ఇండియన్ మేనేజ్మెంట్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అనంతరం ఫిజిక్స్ వాలా విద్యాపీఠ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని, విశాఖపట్నం, విజయవాడ కేంద్రంగా ప్రారంభించిన ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలియజేశారు. ఆన్లైన్ విధానంలో ఎటువంటి నాణ్యమైన విద్యను అందించామో అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా స్మార్ట్ క్లాసులతో విద్యార్థులకు ఉన్నత విద్యను అందించనున్నామని, ప్రతి విద్యార్థిని సరిచేసి వారు మంచి స్థాయికి వెళ్లే వరకు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
There were many students who, because we were not present here in offline mode, were opting for our online courses, and they were also traveling to other states or cities for the offline coaching support. But now when we have opened our center here at Vijayawada, all those students who are studying from class 8th to 12th, or they have passed their class 12th exam and are looking for NEET and JEE test prep support, or foundation Olympiads and competitive exam support in case of 8th, 9th, 10th students, they can join us in the offline programs courses that we are going to offer here. ఇన్ కేస్ పిల్లలు కనుక ఆబ్సెంట్ అయితే కెమెరా ఉంది, డిజిటల్ క్లాస్ రన్ అవుతుంది, రికార్డ్ అవుతుంది. ఆ రికార్డెడ్ క్లాసులు పిల్లవాళ్ళకి స్టూడెంట్ యాప్ అప్లికేషన్ ఉంటుంది కదా, స్టూడెంట్ యాప్లోకి వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ పిల్లవాడు ఆబ్సెంట్ అయితే కనుక ఆ క్లాసెస్ని ఫాలో అవ్వచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. పిల్లవాడు ఇక్కడికే రావాలి, ఇక్కడే క్లాసులు వినాలి, చేయాలి. అటెండెన్స్ ఎవ్రీథింగ్ మ్యాండేట్. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో భౌతిక శాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పులకు అవకాశం ఉంటుందని యూనివర్సిటీ భౌతిక శాస్త్ర పూర్వ అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు అభిప్రాయపడ్డారు. క్వాంటమ్ సాంకేతిక పరిజ్ఞానం కంప్యూటర్ రంగంలోనే కాక వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, జలవనరుల వినియోగం తదితర రంగాల్లో అనేక నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఏర్పడుతుందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ సహా పలు యూనివర్సిటీల్లో భౌతిక శాస్త్ర అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ భౌతిక శాస్త్ర పూర్వ విద్యార్థుల సంఘం నేతృత్వంలో క్వాంటమ్ సమ్మిట్ ఏర్పాటు చేశారు. హెల్త్ యూనివర్సిటీ సమీపానున్న హోటల్లో జరిగిన ఈ సదస్సులో ఆంధ్ర యూనివర్సిటీ భౌతిక శాస్త్ర పూర్వ అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సదస్సు అనంతరం పూర్వ అధ్యాపకులు రత్నరాజు, పూర్వ విద్యార్థులు ఏ వీరయ్య, గడ్డం బాపిరాజు తదితరులు మాట్లాడుతూ రాజధాని నగరమైన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన అంశాన్ని వారు ప్రస్తావించారు. క్వాంటమ్ టెక్నాలజీ అన్ని రంగాల్లో అధునాతన ప్రయోగాలకు అవకాశం కల్పిస్తోందన్నారు. ముఖ్యంగా వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, మందుల తయారీ, జలవనరుల వినియోగం వంటి అనేక రంగాల్లో నూతన ఆవిష్కరణలు జరిగేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో భౌతిక శాస్త్రానికి ఎంతో విశిష్టత ఉండేదని, ఇటలీ, జర్మనీ వంటి దేశాల నుంచి సైతం పరిశోధకులు ఇక్కడికొచ్చి అభ్యసించేవారని తెలిపారు. ఆ పరిస్థితి ప్రస్తుతం లేదని, కేవలం ఒకే ఒక్క ప్రొఫెసర్తో భౌతిక శాస్త్ర విభాగం నిర్వహణ వల్ల పరిస్థితి దిగజారిపోయిందన్నారు. ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ సహా అన్ని యూనివర్సిటీల్లో భౌతిక శాస్త్ర అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే ప్రభుత్వం ఆశించిన రీతిలో క్వాంటమ్ వ్యాలీ ఫలప్రదమైన ఫలితాలను ఇస్తుందని వారు అభిప్రాయపడ్డారు. క్వాంటమ్ అగ్రికల్చర్, క్వాంటమ్ కంప్యూటర్స్కి ఏంటి అడ్వాంటేజ్ అంటే ఇట్ యూజెస్ క్యూబిట్స్ విచ్ కెన్ బి superposed in many ways, and when you make complex calculations, it gives correct kind of results. It examines the floor humidity, what kind of manures can it take, how much of water should be given. All these quantities will be ఆప్టిమైజ్. దాదాపు 5.5 దశాబ్దాల ఆలంని అంటే పూర్వ విద్యార్థులు అందరూ కలిపి ఒక క్వాంటమ్ సమ్మిట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా గురువు గారు ప్రొఫెసర్ ఆర్డి రతనరాజు గారు హాజరయ్యారు. మరి వారితో పాటు మా గురువులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి 6 దశాబ్దాల పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఈ సదస్సులో ముఖ్యంగా క్వాంటమ్ సమ్మిట్ అనేది మనం టాపిక్ తీసుకుని ఇది అందరికీ వెళ్ళాలి. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి భౌతిక శాస్త్ర విభాగం యొక్క ఔన్నత్యం ఇంకా పెరగాలని చెప్పి రేపటి ప్రపంచం అంతా కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ఒక విప్లవాత్మకమైన టెక్నాలజీలోకి వెళ్తున్న క్రమంలో దానికి మూలమైన క్వాంటమ్ ఫిజిక్స్, దానికి ఉన్న ఫౌండేషన్ని మనం క్వాంటమ్ వ్యాలీ అని ఒకటి ఇక్కడ ప్రారంభించుకున్నాం ముఖ్యమంత్రి గారి చేత. కానీ అదే క్వాంటమ్ అనే దాని మీద ఎన్నో పరిశోధనలు చేసిన మా గురువులు చాలామంది ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఆ క్రమంలో వీళ్ళందరి ద్వారా ఈ సమాజానికి లేకపోతే రేపటి టెక్నాలజీకి కానీ ఈ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ చేసిన ఆ యొక్క గొప్ప పరిశోధనల్ని ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో
ఈ సమ్మిట్లో రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన ఆంధ్ర యూనివర్సిటీ భౌతిక శాస్త్ర పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. దేశంలో ప్రసిద్ధి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ ఇంటర్సిటీ స్మార్ట్ బస్ విజయవాడ నుండి బెంగళూరుకు సర్వీసులు ప్రారంభించింది. అత్యాధునిక వసతులతో రూపొందించి ఈ బస్సులో ఎయిర్ ప్యూరిఫై టెక్నాలజీతో పాటు శుభ్రమైన వాష్రూమ్ అందుబాటులో ఉందని కంపెనీ సీఈఓ మనీష్, సంస్థ ప్రతినిధి దినేష్ వెల్లడించారు. ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అనేది భారతదేశంలోని ప్రముఖ ఇంటర్సిటీ బస్ ప్రయాణ బ్రాండ్. ఇది ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు సాంకేతికతతో కూడిన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడింది. భారతదేశంలోని మొదటిసారిగా గాలిని శుద్ధి చేసే ఎయిర్ ప్యూరిఫైడ్ సాంకేతికత కలిగిన బస్సులను ఇంటర్సిటీ స్మార్ట్ బస్ నడుపుతోంది. దీంతోపాటు ప్రయాణికుల ఇబ్బందులను తీర్చే విధంగా బస్సులోనే శుభ్రమైన టాయిలెట్ సౌకర్యం అందుబాటులో ఉంచింది. అదే సమయంలో ప్రయాణికుల కోసం ఉచిత వైఫై మరియు ప్రతి సీటు వద్ద ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి. అలాగే విమానంలోని ఎయిర్ హోస్టెస్ తరహాలో బస్ కెప్టెన్ అందుబాటులో ఉంటారని ఇంటర్సిటీ స్మార్ట్ బస్ సంస్థ సీఈఓ మనీష్, కంపెనీ ఏపీ ప్రతినిధి దినేష్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో వారు మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నుండి బెంగళూరుకు ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బస్సు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టాయిలెట్ సౌకర్యంతో పాటు ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గాలిని శుద్ధి చేసే ఎయిర్ ప్యూరిఫైడ్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఓ ప్రముఖ హోటల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో విజయవాడ నుంచి బెంగళూరు ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు సర్వీసులను కంపెనీ ప్రతినిధులతో కలిసి నగర ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రయాణికులకు మంచి అనుభూతిని కలిగించేలా బస్సులో వసతులు కల్పించడం అభినందనీయమన్నారు. బస్సులో ప్రొఫెషనల్ స్టాఫ్ వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని కంపెనీ నిర్వాహకులను డీసీపీ అభినందించారు. We run these long distance buses in about 10 to 12 states across the country. In Andhra Pradesh we are running about 100 of these buses. The primary objective for us is to provide a comfortable journey to the customers who have to take any journey, let's say longer than 400-450 kilometers and longer journey what required. We are the first to kind of introduce like for washrooms inside the bus, and for the comfort of women travelers, senior citizens. We have introduced these lounges so that people can come, sit, wait in a clean manner wait for their buses. We've introduced the concept of bus captains, so that the safety inside the bus. We have introduced the concept of having a command center which monitors all across the buses around. And now this new launch, which is the AQI, Intercity Smart Bus, that AQI is primarily targeted to kind of give passengers a clean air for their long journeys when they are worrying, so that the clean air and low CO2, so that they can, it helps across onto their health matter. మా బస్సెస్లో స్మార్ట్ బస్సులో AQA అనే ఫీచర్ అనేది లాంచ్ చేస్తాం. సో ఇంటర్సిటీ స్మార్ట్ బస్సులో మెయిన్గా మీరు చూసుకుంటే వాష్రూమ్ అనేది మీకు ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనమాట. వాష్రూమ్, బస్ కెప్టెన్, హైజీన్ అనేది మా యూఎస్పీ పాయింట్స్. కరెంట్లీ ఆంధ్రాలో మేము 33 సిటీస్లో మేము సర్వీస్ ఇస్తున్నాం. కరెంట్లీ 100 సర్వీసెస్ ఎవ్రీడే మేము ఆపరేట్ చేస్తున్నాం. మంత్లీ 1 lakh కస్టమర్స్కి మేము సర్వీస్ ఇస్తున్నాం. సో ఈ AQA అనేది ఫీచర్ ఏంటంటే, AQ వల్ల మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లోపల ఉన్న గాలిని శుద్ధి చేసే మిషన్ అనమాట. దాన్ని AQA అంటాం. దీనివల్ల ఏంటంటే బయట మనకి 80-90 AQA క్వాలిటీ ఉంటుంది, లోపల వచ్చేవాటికి 2-3 అనేది AQA క్వాలిటీ. ఒక సైంటిఫికల్లీ అరేంజ్ చేసిన ఒక బస్సుని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం అనేది విజయవాడలో ఇది చాలా మంచి విషయము. దీన్ని చాలా స్వాగతించాల్సిన విషయము. ఈరోజు మన విజయవాడని ఎన్నుకొని ఇక్కడ ఇంత లేటెస్ట్ టెక్నాలజీతో ఈ బస్సుని ప్రారంభించడం అనేది నిజంగా అదృష్టం. దీంట్లో చాలా ప్రత్యేకతలున్న బస్సుగా దీన్ని రూపొందించడం జరిగింది. పర్టికులర్లీ ఎయిర్ పొల్యూషన్ PM 2.5 అనే ఒక మెటీరియల్స్ ఏవైతే పార్టికల్స్ ఉంటాయో ఎయిర్లో, అవి స్టాండర్డ్స్ ది మ్యాక్సిమం స్టాండర్డ్ ఈజ్ 30 ఉండాలి. 30 ఉంటే ఓకే అని. కానీ మనకి బస్సు లోపల బిలో 30 యూనిట్స్ని ఎయిర్ పొల్యూషన్ని తగ్గించి ఫ్రెష్ ఎయిర్ కిందకి బయట ఉన్న ఎయిర్ని తీసుకొని ఫిల్టర్స్ ద్వారా లోపలికి ఒక ఫ్రెష్నెస్ని ఇస్తూ ఇటు పాసింజర్స్ కన్వీనియన్స్ని, పాసింజర్స్ హెల్త్ని, డ్రైవర్ యొక్క హెల్త్ని సైంటిఫికల్గా దీన్ని తయారు చేయడం అనేది చాలా మంచి విషయము.
సాంప్రదాయ వస్త్రాలకు పెట్టింది పేరైన సావిత్రి హ్యాండ్లూమ్స్ విజయవాడలో అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని డిప్యూటీ పోలీస్ కమిషనర్ సరిత అన్నారు. మహిళలకు నిండుదనాన్ని ఇచ్చే సాంప్రదాయ చేనేత వస్త్రాలను అందిస్తున్న సావిత్రి హ్యాండ్లూమ్స్ ను విజయవాడ నగర ప్రాంత వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఎన్ని రకాల వస్త్రాలు ఉన్నా మహిళలకు గౌరవాన్ని ఇనుమడింపచేసేది చీర మాత్రమేనని సరిత స్పష్టం చేశారు. విజయవాడ బందర్ రోడ్డు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సమీపాన చంద్రమౌళిపురంలో నూతనంగా ఏర్పాటైన సావిత్రి హ్యాండ్లూమ్ షోరూంను డిప్యూటీ పోలీస్ కమిషనర్ సరిత, రమ, జయతో కలిసి ప్రారంభించారు. అనంతరం షోరూంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించారు. షోరూం అంతా కలిగి తిరిగి సావిత్రి హ్యాండ్లూమ్లో ఉన్న చీరలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం డీసీపీ సరిత, రమ, జయ మాట్లాడుతూ హైదరాబాద్లో ఇప్పటికే మహిళల ఆదరణ చొరగొన్న సావిత్రి హ్యాండ్లూమ్స్ విజయవాడలో తమ షోరూంను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో చీరలకు ఉన్న విశిష్టతను దృష్టిలో ఉంచుకొని సావిత్రి హ్యాండ్లూమ్స్ నిర్వాహకులు చక్కని చేనేత వస్త్రాలు, ఫ్యాన్సీ చీరలు, పట్టు చీరలను అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళల మనసు దోచుకునే విధంగా ఇక్కడ చీరలున్నాయని వారు ప్రశంసించారు. ఈ షోరూంను విజయవాడ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. సాంప్రదాయానికి మహారాణి, ద క్వీన్ ఆఫ్ ట్రెడిషన్ అనే ఒక నినాదంతో దామెర్లాస్ సావిత్రి హ్యాండ్లూమ్స్ అండ్ శారీస్ ఆల్రెడీ హైదరాబాద్లో 2 అవుట్లెట్స్ సక్సెస్ఫుల్గా 3 years సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఈరోజు విజయవాడలో కూడా కొత్త అవుట్లెట్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి శారీస్ చాలా అంటే ప్రజలకి, మగవాళ్ళకి చాలా మనసుకి హత్తుకునేలాగా ఉంటుంది అని ద క్వీన్ ఆఫ్ ట్రెడిషన్ అనే పేరుతోటి ఈ దామెర్లాస్ సావిత్రి శారీస్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రాండ్ ఓపెనింగ్. ఈ దామెర్లాస్ సావిత్రి ఓనర్స్ యాజ్ వెల్ యాజ్ మొత్తం సిబ్బంది టీం అందరికీ, ఫ్యామిలీ అందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తాను. అనంతరం షోరూం నిర్వాహకులు దామెర్ల శివప్రసాద్ దంపతులు మాట్లాడుతూ సాంప్రదాయ చేనేత వస్త్రాలను అందిస్తున్న తమ సావిత్రి హ్యాండ్లూమ్స్ హైదరాబాద్లో మహిళల ఆదరణ పొందిందన్నారు. ప్రస్తుతం విజయవాడలో తమ శాఖను ప్రారంభించామని, నాణ్యమైన చేనేత చీరలతో పాటు ఫ్యాన్సీ చీరలు, పట్టు చీరలు తమ వద్ద లభ్యమవుతాయని వివరించారు. 500 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు విలువ చేసే చేనేత వస్త్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. మహిళలు కోరుకున్న డిజైన్లను సొంత మగ్గాలపై నేయించిస్తామని స్పష్టం చేశారు. అద్భుతమైన, అపురూపమైన నేత, ఫ్యాన్సీ పట్టు చీరలు కావలసిన వారు బెన్ సర్కిల్ సమీపాన చంద్రమౌళిపురంలో ఉన్న తమ సావిత్రి హ్యాండ్లూమ్ను సందర్శించాలని కోరారు. ఈ అవకాశాన్ని విజయవాడ పరిసర ప్రాంత వాసులంతా సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. వాళ్ళకి హ్యాండ్లూమ్ శారీస్ అంటే ఇక్కడ లేవని కాదు, నేను దేశం నలుమూలల నుండి ఒకే చోట హ్యాండ్లూమ్ శారీస్ పెట్టడానికి ఇక్కడ ఒక అద్భుతంగా నేను ప్లేస్ అనుకున్నాను. అందుకని అంటే ఇంతకుముందు కూడా నేను హైదరాబాద్ బ్రాంచ్లో ఏదైనా పని మీద హైదరాబాద్ వచ్చి ఇక్కడ ప్రజలు నా షాప్కి వచ్చి చాలా పర్చేస్ చేస్తున్నారు, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకనే ఆ ఉద్దేశంతో ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టాలని చాలా ప్రెస్టీజ్గా తీసుకొని చాలా కష్టపడి ఈ బ్రాంచ్ ఈరోజు మీ ద్వారా ఓపెన్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్య నగరంగా ఉన్న విజయవాడలో తమదైన ముద్ర వేయడానికి ఇక్కడ తొలి అడుగు వేశారు. ఇలాంటి మరిన్ని ఎన్నో అడుగులు సావిత్రి హ్యాండ్లూమ్స్ వారు వేయాలని, దినదిన అభివృద్ధిగా వీరి వ్యాపారం, తర్వాత ప్రజలతోటి వీరి అనుబంధము ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. నాతో పాటు సరిత గారు కూడా ఇద్దరం కలిసి ఈ షాపు ఓపెనింగ్కి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. విజయవాడ వాసులందరూ సిద్ధంగా ఉండండి. పూర్తి హ్యాండ్లూమ్స్ ఒకే చోట లభించే అవకాశాన్ని సావిత్రి హ్యాండ్లూమ్స్ యాజమాన్యానికి హార్టీ కంగ్రాచులేషన్స్. సాయితో అండ్ సావిత్రితో నాకు అసలు విడదీయరాని బంధం. ఇదేదో ఒక ఫంక్షన్కి వచ్చిన ఫీల్ అనిపించట్లేదు. మా ఇంట్లో ఫంక్షన్, మాదే ఒక ఓపెనింగ్ అన్న ఒక పర్సనల్ ఫీల్. రమగారు, నేను మా ఇద్దరి కాంబినేషన్ మీ అందరికీ తెలుసు. ఏ అకేషన్లోనైనా ఖచ్చితంగా నేను సావిత్రి శారీస్తోనే కనిపిస్తాను. అట్లాగే రమగారు కనిపించే ప్రతి కంటెంట్ కూడా సావిత్రి వాళ్ళ హెల్ప్తోనే. అంటే ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శివప్రసాద్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వార్తలతో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.